ఈరోజు జంగిల్ రాజ్ జగన్ గారు పరామర్శకు వెళ్ళారండి. అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి మా జంగిల్ రాజ్ జగన్ గారు వెళ్ళారు. అక్కడి నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ చూసినప్పుడు అతను మాట్లాడుతున్న కొన్ని మాటలు అబద్ధాలు. జనరల్గానే నేను ఎప్పటి నుంచో అబద్ధాలే చెప్తాడు అనుకోండి, అబద్ధాలు ఉన్నాయి. కొన్ని మాటలు వింటున్నప్పుడు ఏంటి పచ్చి అబద్ధం అనిపించింది. మరి కొన్ని మాటలు వింటున్నప్పుడు మాత్రం కర్మ రిటర్న్స్ అనేది ఒకటి ఉందండి. మనం ఏ తప్పు అయితే చేస్తామో అదే పనిష్మెంట్ వస్తుంది మనకు. జగన్ గారి ప్రెస్ మీట్ ఆన్ చేద్దాం. రాష్ట్రంలో ఈ రోజు జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది అని అంటే ప్రజాస్వామ్యం ఇప్పుడు కూని అయిపోయి రాష్ట్రంలో ఉన్న పాలకులు ఈ రోజు జంగల్ రాజ్ అంటే ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈ రోజు జరుగుతూ ఉంది. జంగల్ రాజ్ అని ఇతను ఎందుకు అంటున్నాడు తెలుసండి అన్నిసార్లు. బీహార్లో ఒక ఎలక్షన్ స్ట్రాటజీ జరిగింది, ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరిగింది. అక్కడ ఉన్న మాజీ ముఖ్యమంత్రిని జంగల్ రాజ్ బీహార్లో నేరాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి, దీనికి అంతా ఈ ముఖ్యమంత్రి కారణం, అందుకని తను జంగిల్ రాజ్ అని చెప్పి బ్రాండింగ్ చేశారు. అక్కడ ఆ బ్రాండింగ్ చేశారు కాబట్టి అక్కడ నిజంగానే నేరాలు ఎక్కువ జరుగుతాయి కదా బీహార్లో. కాబట్టి అది నిజం అని ప్రజలు కూడా నమ్మి అతను ఓడించారు అక్కడ. ఇప్పుడు ఎవరో ఇచ్చి ఉంటారు, వీళ్ళు పేటీఎం వాళ్ళు ఉన్నారు కదా, అన్న బీహార్లో ఆ మాజీ ముఖ్యమంత్రిని జంగిల్ రాజ్ అని బ్రాండింగ్ చేయడం ద్వారా వాళ్ళు నెగ్గేయగలిగారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం జంగిల్ రాజ్ అని బ్రాండింగ్ చేసేద్దాం, మీరు పదే చెప్పండి. తర్వాత మన పేటీఎం వాళ్ళు పదే అట్లా పోస్టులు పెడతారు. మన సాక్షి పేపరు, సాక్షి ఇది టిష్యూ పేపర్ ఉంది కదా, దానిలో పదే రాయించేద్దాం, అప్పుడు బ్రాండింగ్ అయిపోద్ది, చంద్రబాబు నాయుడు గారు జంగిల్ రాజ్ అయిపోతారు. నిజానికి జంగిల్ రాజ్ అనేది మనకు గుర్తొస్తే ఎవరి పేరు గుర్తొస్తుంది? జగన్ జంగిల్ రాజ్ జగన్ ఇతనే గుర్తొస్తున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు, ఇది బ్రాండింగ్ చేసేద్దాం, చంద్రబాబు నాయుడు గారిని జంగిల్ రాజ్ అని క్రియేట్ చేద్దామని ఒక పొలిటికల్ క్యాంపెయిన్, పొలిటికల్ స్ట్రాటజీ అది. నిజానికి మొన్న మాకు అధికార ప్రతినిధుల మీటింగ్ జరిగింది. ఇది బయటికి చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. ఇందులో డిస్కషన్ జరిగింది. అయితే ఫలానా రాష్ట్రంలో జంగిల్ రాజ్ అని వాళ్ళు చేశారు క్యాంపెయినింగ్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతకన్నా ఎక్కువ నేరాలు చేశాడు, కానీ మనం ఆ టైప్ ఆఫ్ బ్రాండింగ్ మనం చేయలేదు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఎక్కడ నేరం జరిగిందో అక్కడే చెప్పాం తప్ప ఇలాంటిది మనం కంప్లీట్గా ఆ వ్యవస్థనంతా దాంట్లో ఇచ్చేయలేదని పెద్దలు చాలా ఉన్నతంగా మాడతారని తెలుగుదేశంలో. అన్ని నేరాలు డెడ్ బాడీ డోర్ డెలివరీ అయితే ఇతన్నే జంగిల్ రాజ్ అనలేదు మేము. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని జంగిల్ రాజ్ అని అప్పుడే బ్రాండింగ్ చేసేయడానికి ఇతను ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఆల్రెడీ ఒకసారి మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడే అన్నాను, గోండారాజ్ జగన్మోహన్ రెడ్డి గోండారాజ్. ఇప్పటిదాకా నేను చూపించాను ఆధారాలు. మర్డరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఎవడైతే కల్తీ చేసో, ఇప్పుడు ఈవేళ కల్తీ జరిగింది, 250 కోట్లు టీటీడీ సొమ్ము కొట్టేశారు వీళ్ళకి నెయ్యిలో, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు గోండారాజ్ జగన్ రెడ్డి. అబద్ధాల రాజ్ జగన్ రెడ్డి, జంగిల్ రాజ్ జగన్ రెడ్డి. అన్నీ నీకే సూట్ అవుతాయి జగన్ అన్న, నీకు సూట్ అయినట్టుగా ఇంకెవరికి సూట్ అవ్వవు. అంటే ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. అంబటి రాంబాబు గారు చేసిన తప్పేంటి అని అడుగుతున్నాడు. ఏమీ తెలియనట్టు అమాయకంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు అంబటి రాంబాబు చేసిన తప్పేంటి అని అడిగాడు. చేయించిందంతా జగన్ రెడ్డే, అందులో ఏ డౌటు లేదు. అయితే మరి ఏమీ తెలియనట్టు అడుగుతున్నాడు కాబట్టి ఆయనకి మనం చెప్పాలి కదా, అంబటి రాంబాబు చేసిన తప్పేంటి అని అడిగాడు కదా. అంబటి రాంబాబు చేసిన తప్పేంటంటే, జగన్ అన్న మీరు నెయ్యి కల్తీ చేసి 250 కోట్లు దొబ్బేశారని సిబిఐ ఆల్రెడీ ఛార్జ్షీట్ వేసింది నెల్లూరు కోర్టులో. అయితే ఈ అంబటి రాంబాబు ఏం చేస్తున్నాడంటే, నేను వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి శుద్ధి చేసేస్తాను, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తానని ఒక అవతారం ఎత్తాడు. అక్కడ కొద్దిమంది అవును కల్తీలో మహాపచారం జరిగిందని చెప్పి ఒక ఫ్లెక్స్ పెట్టారు అన్ని నిజాలతో. పెడితే నేను ఆ ఫ్లెక్స్ చింపేస్తాను, దాని సంగతి ఏడో చూస్తానని జనాల్ని రెచ్చగొట్టి రోడ్డు మీదకు ఆంబోతులకు వచ్చేసాడు. దాని ఆధారాలు చూపిస్తాను దా. వాళ్ళు ఏదో నిరసన తెలియజేస్తూ ఉంటే కొట్టమని చూస్తారు కారు ఆపేసి. ఎక్కడో పోలీసులు ఉన్నారో, ఎక్కడో జనం ఉన్నారో, ఇతను మాత్రం జనం మధ్యలోకి వెళ్ళిపోయి కొట్టమని చూద్దాం వాళ్ళ సంగతి అంటే రెచ్చగొడుతున్నాడు. అది మీరిచ్చిన డైరెక్షనే కదా. అంబటి రాంబాబు నువ్వు వెళ్ళి ఆంబోతులాగా అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టే ఈ టాపిక్ని డైవర్ట్ చేయని మీరే చెప్తూ వచ్చాడు, రెచ్చగొడుతున్నాడు. అక్కడ అంతమంది వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారు, డబ్బులు కొట్టేశారు, ఈ కల్తీ నెయ్యితోటి మొత్తం మనోభావాలు దెబ్బతిన్నారని అంతమంది హిందువులు వాళ్ళ బాధలో ఉండి నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళని ఆ జనంలోకి వెళ్ళి రెచ్చగొడుతున్నాడు.
కొట్టమని చూద్దాం నా కొడుకుల్ని. వాళ్ళు అసలు ఎందుకండి, ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది అంటే? ఇదొక తప్పు. జగనన్న నీకే చెప్తున్నాను, ఏం తప్పు చేశాడని ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు కదా. ఇంకో తప్పు అతను ఏం చేశాడు చెప్తాను రా. బయటకు వచ్చి అక్కడ సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారిని, అక్కడ ఎవరెవరో ఉన్నారు జనం, అయితే వీడు రెచ్చగొట్టాడు వాళ్ళని. రండిరా నా కొడకలా, రండిరా గొడవకు అన్నాడు. ఎవరు రావట్లేదు, పోలీసులు అడ్డేసుకుంటున్నారు. అందుకని వాళ్ళని ఇంకా రెచ్చగొట్టాలంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి. అందుకని కారులో ఉన్నవాడు బయటకు వచ్చి, మరి ఏం పని ఉంది ఆడికి, ఏం పని ఉందిరా? ఎవరిని అడుగుతూ వైసీపీ వాళ్ళు అడుగుతున్నా వీళ్ళు సపోర్ట్ చేసేవాడిని. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, కెమెరాలు ఉన్నాయని తెలుసు, మైకులు ఉన్నాయని తెలుసు, మీడియా వాళ్ళు ఉన్నారని తెలుసు, అందరిలో పబ్లిక్గా కావాలని రెచ్చగొట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని లకారంతో తిట్టాడు. ఏమండి? ఆ తర్వాత ఇంకొక వీడియోకి వెళ్ళాలంటే ఎలాగండి? ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దీనికి చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలు మళ్ళీ మళ్ళీ చూపించను, ఈ వీడియో చివరిదాకా. వీడి ఇంటికి వచ్చేసాడు. ఆల్రెడీ కోపంలో ఉన్నారు జనం. కోపంలో జనం ఉన్నప్పుడు ఎక్కడున్నాడు ఈ అంబటోడు, ఇలా లకారంతో మీడియా ముందు తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని అని అందరూ కోపంగా ఉన్నప్పుడు, ఈ నిజంగా గొడవకి వెళ్ళినాడు కాకపోతే ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడో చోట జనాల ఆగ్రహం తగ్గేదాకా ఉండాలి. మళ్ళీ వీడి ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈడేమన్నాడు, దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఈ వ్యంగ్య మాటలు ఎందుకండి? అయిపోయింది కదా, అక్కడ అయిపోయి పోయి తిట్టావు, పోయి నోడుదోలు ఆకే తిట్టావు, గొడవ చేయనే తిట్టావు. అప్పటికి తెలుగుదేశం కార్యకర్తలు గొడవకు రావట్లేదు కాబట్టి ఇంటికి వచ్చి తిట్టాను, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాను అంటున్నారు. సరే అరెస్ట్ చేస్తాను, చేయమను, నా కుక్క అడి చూడండి, అడు ఎలా రెచ్చగొడుతున్నాడు చూడండి. నేను ఇప్పుడే కదా, ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న బెయిల్కి కూడా వెళ్ళను. ఎందుకండి ఇంత రెచ్చగొట్టడం ఎందుకు? జగన్ రెడ్డి నీకే చెప్తున్నాను, ఏం తప్పు చేశాడు అంబటన్నావు కదా, ఆడు కుక్క కన్నా దారుణంగా జనాలు రెచ్చగొట్టాడు. ఎంత రెచ్చగొట్టకూడదో అంత రెచ్చగొట్టాడు. ఇంటికి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మరీ రెచ్చగొట్టాడు. ఆడికి ఏం పని ఉంది? ఏం తప్పు చేశాడా? ఈ తప్పు కాదు ఇది. వాళ్ళని వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుంది, తీసుకెళ్ళి వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ నాగమంటాను, వెళ్ళిపోతాను. దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశాను. ప్లాన్డ్గా జరుగుతుంది కదండి ఇదంతా, జగన్ ప్లాన్ కదా. జగన్ ఇదంతా ప్లాన్ చేసి అతనికి ఇచ్చి, ఇప్పుడు జరిగిన తర్వాత అంబటన్నా నేను ఖచ్చితంగా నీతో ఇలా మురిగింతున్నాను కదా, నేను బొక్కలు వేసేస్తారు, నేను వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెడతాను. ఇదంతా స్క్రిప్ట్, ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. ఏమీ తెలియనట్టు జగన్ గారు వచ్చి ఏం తప్పు చేశాడు మా అంబటన్నా? ఓడి అమ్మ, ఈ యాక్టింగ్కి ఆస్కార్ ఎందుకు పని చేస్తుందన్నా జగన్ నీ దగ్గర? ఖచ్చితంగా నువ్వు సినిమాల్లో ఉంటే భారతదేశానికి ఖచ్చితంగా మొట్టమొదటి ఆస్కార్ అవార్డు నువ్వు తీసుకొస్తావు బెస్ట్ యాక్టింగ్లో. రాజీనామా చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. జోగి రమేష్ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. గత సంవత్సరం నుంచి జోగి రమేష్ చేసిన తప్పు ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ గొడవ జరుగుతుందండి. ఆల్రెడీ జనాలు తీవ్ర ఆగ్రహాలతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు మళ్ళీ తిడుతున్నాడు. మా అధికారం వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని రోడ్డు మీదకి వచ్చి రెచ్చగొడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారని ప్రజల ఆగ్రహంతో ఉన్నప్పుడు, వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగిందని హిందువులంతా ఆగ్రహంతో ఉన్నప్పుడు, అప్పుడు మళ్ళీ జోగిగడ్ ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ గారిని తిట్టాల్సిన అవసరం ఏంటి? వీడికి ఇప్పుడు అంబటి రాంబాబుని ఇంటి మీదకి వెళ్ళారు జనం, ఓకే, ఆగ్రహంతో ఇంటి మీదకి వెళ్ళారు ఆడి దోల మాటలకి. అక్కడ ఇంకా వైసీపీ నాయకులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇళ్ళ మీదకి ఎందుకు వెళ్ళలేదు? ఎక్కడో ఉన్న జోగిగడ్ ఇంటి మీదకి ఎందుకు వచ్చారు? ఈడు దోల మాటలు మాట్లాడు, ఈడు రెచ్చగొట్టాడు. అంటే ఇది కూడా స్క్రిప్టు. ఒక కాపు నాయకుడిని రెచ్చగొట్టాలి, ఆడితో తిట్టించాలి, ఆడిని కొట్టించాలి. తర్వాత ఒక బీసీ నాయకుడిని తిట్టించాలి, ఆడిని కూడా కొట్టించినట్టు యాక్ట్ చేసి మనం ఇగో కాపుల మీద బీసీల మీద కూటమి ప్రభుత్వం దాడి జరుగుతుందని మళ్ళీ జగనన్న వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టాలి. అంతే కదా, అంతకుమించి ఏమన్నా ఉందా? ఈ వీడియోలకు మళ్ళీ నేను మాట్లాడిన ప్రతి దానికి నేను ఇక్కడ సోర్స్ చూపించకపోతే మా వాళ్ళు తర్వాత కట్ చేసి దాని సోర్సులతో వేస్తారు. ప్రతి దానికి ఆధారం ఉంది. జగన్ మాట్లాడి ఇప్పుడు దాకా మాట్లాడిన దానికి ఏ ఆధారం ఉంది? ఏ ఆధారం చూపించాడండి ఆయన? అయితే అలాగని ఆయన దగ్గర ఆధారాలు లేవనుకోద్దు, ఆధారం పట్టుకొచ్చాడు. ఇదిగో చేతిలో ఆధారాలు ఉన్నాయి. దేనికి? జరిగిన దానికి ఏదన్నా కాస్తో కోస్తో దానికి దగ్గరలో ఉండే ఆధారాలు ఎత్తిచ్చాడు. అంతే తప్ప మిగిలిన దేనికి ఆధారం లేదు. అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతాడు. రండి. జోగి రమేష్ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. గత సంవత్సరంన్నర నుంచి చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ
ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశాడు. తిరుపతి నెయ్యిలో, పవిత్రమైన తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కావాలని కుట్రపూరితంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసింది అని అంటూ రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తనతో పాటు కలిసి ఉన్న మరో పవన్ కళ్యాణ్ అనే మరో నాయకుడు ఉద్దేశపూర్వకంగా మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను ఏమాత్రము కూడా కనీసము. ఇక్కడ దాకా ఏమర్థమైందండి మీకు? అందులో పందికో ఉంది, లేకపోతే బీఫ్ అదే దాని ఏదో గొడ్డుకో ఉంది, లేకపోతే చేప నూనె ఉందని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్తున్నారు సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాడు ఈయన. ఇది అబద్ధం, 100% ఇది అబద్ధం. ఎందుకు అబద్ధం? దాని నిజం ఏముంది? ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్ వేసింది కదండి. ఇప్పుడు పాతి అన్ని వదిలేద్దాం. ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్ వేసింది కదా. ఈ సిబిఐ ఇప్పుడు వేసిన ఛార్జ్షీట్లో నెల్లూరు కోర్టుకి సిబిఐ వేసిన ఛార్జ్షీట్లో సిబిఐ ఏం చెప్పింది? దానిలో 35వ పేజ్ అండి. సిబిఐ వేసిన ఛార్జ్షీట్లో 35వ పేజీలో చాలా క్లియర్గా చూడండి, ఇది కనిపిస్తుందండి. 35వ పేజీలో చాలా క్లియర్గా ఇప్పుడు సిబిఐ వేసింది, ఎప్పుడో గొడవ కాదండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి చెప్పుకొస్తున్నారు? ఇక మీరు ఇక్కడ చూడండి, ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ ల్యాబ్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వంది. ఇది గుజరాత్లో ఉంటుంది. ఈ గుజరాత్లో ఉన్న ఈ ల్యాబ్ టీటీడీ రిసీవ్డ్ ది ఎన్డీడీబీ కాఫ్ టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ 16/7/2024 2024 7వ నెలలో 16వ తారీఖున ఓ రిపోర్ట్ వచ్చింది టీటీడీకి. ఏమండి? తర్వాత 23/7/24 అంటే 16న ఒకటి వచ్చింది, 23న ఒకటి వచ్చింది, 2 వచ్చాయి. అంటే ఏదైతే నెయ్యి ఉందో ఆ నెయ్యి కల్తీలో విత్ వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్స్ ద సో అండ్ సో డైరీ ఏదో ఇచ్చుకొచ్చారు. అంటే ఇప్పుడు సిబిఐ ఏం చెప్తుంది? ఇప్పుడు ఇచ్చిన ఈ డేట్లో ఇచ్చిన ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం యానిమల్ ఫ్యాట్ ఉంది, ఇప్పుడు చెప్తుంది సిబిఐ. అయితే మరి అప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ఇదిగో. చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్తున్నాడు అంటున్నాడు జగన్, పచ్చి అబద్ధం చెప్తున్నాడు జగన్ వచ్చి. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా దానిలో అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అది ఉందని అబద్ధం చెప్తున్నాడు అంటున్నాడు. ఏంటి అబద్ధం? ఇదిగో ఆల్రెడీ సిబిఐ చెప్పింది ఆ డేట్లో ఇచ్చిందని. ఆ డేట్లో ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ ఇది. అయితే దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు మన వాళ్ళు. అది ఎక్కడుందండి తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది? ఇదేనా? ఎస్, తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది మీకు ఒకసారి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇది కనిపిస్తుందో లేదు చూడండి. ఇందులో ఏముందటండి? సోయా గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, ఆలివ్, ర్యాప్సీడ్, అవిసె గింజలు, గోధుమ గింజలు, మొక్కజొన్న గింజలు, పత్తి గింజలు, చేప నూనె ఉండొచ్చు ఏమండి. తర్వాత కొబ్బరి మరియు తాటి కెర్నల్ కొవ్వు ఉండొచ్చు. అలాగే పామాయిల్ మరియు బీఫ్ టాలో ఏమండి. ఇక్కడ చూడండి, ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఇచ్చింది, కానీ జగన్ ఏమంటున్నాడు అక్కడికి వచ్చి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కావాలని చెప్పారు అంటున్నాడు. ఎంత అబద్ధం అండి ఇది! ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పడం కరెక్ట్ అండి? తర్వాత కూడా చూడండి, పంది కొవ్వు ఇగో 4లో ఉంది చూడండి. ఇది ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ అండి, చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చింది కాదు. 4ది పంది కొవ్వు అని ఉంది, ఎన్డీడీబీ ఇచ్చింది. అయితే కొంతమంది ఇప్పుడు అంటున్నారు ఎన్డీడీబీ రిపోర్ట్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు కదా, అందుకని అలాగే ఇచ్చి ఉండొచ్చు కదా అంటున్నారు. అప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ని మ్యానిపులేట్ చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా చేద్దరు కదా, ఇప్పుడు కూడా సేమ్ రిపోర్టే వచ్చింది కదా. ఇప్పుడు ఎందుకు అది మేము డిటెక్ట్ చేయలేకపోయాం? 10% ఉంటే డిటెక్ట్ చేయలేం, కానీ అది కల్తీనయ్యే, అది ఖచ్చితంగా ఇదిగో 80% కెమికల్స్ ఉన్నాయి, 250 కోట్లు కొట్టేశారని ఎందుకు ఇచ్చారు? మరి సేమ్ రిపోర్ట్ ఇప్పుడు కూడా ఇప్పిందరు కదా. అయితే ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది. ఒకవేళ ఇప్పుడు ఇవన్నీ లేవని వచ్చింది అంటే ఇప్పుడు ఏమైనా ఒకవేళ జగన్ ఏమన్నా మేనేజ్ చేసి ఉండాలి. ఎందుకంటే అప్పుడు ఇచ్చింది ఎన్డీడీబీయే, ఇప్పుడు ఇచ్చింది ఎన్డీడీబీయే. అప్పుడు ఇలా క్లియర్గా ఇచ్చిన ఎన్డీడీబీ ఇప్పుడు మరి కొంచెం అటు ఇటుగా ఇచ్చిందంటే ఎవరు మ్యానిపులేట్ చేసినట్టు?
ఇదే ఆలోచించాలండి. అర్థమైందండి? అయితే కల్తీ లేదని ఇచ్చిందా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి ఎన్ని అబద్ధాలు ఉన్నాయో ఒకసారి చూడండి మీరు. నిస్సిగ్గుగా ఆయన అబద్ధాలు చెప్తున్నాడు. ఏమండి? ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మీకు ఆల్రెడీ అన్నీ చూపించాను, కానీ జగన్ గారు కూడా చూడాలి కదా. ఇవి ఇప్పుడు ఇచ్చిన దాంట్లో కన్క్లూజన్, ముగింపు అని ఇచ్చారు చూడండి. ఇప్పుడు సిబిఐ వేసిన ఛార్జ్షీట్లో చివరిలో చూడండి, యారిస్టో కెమికల్స్ నుంచి లాక్టిక్ యాసిడ్ కొన్నారట, ఫుడ్ గ్రేడ్. సుగంధ సోన్సో ఆయిల్ కంపెనీల నుంచి, జిఆర్ ఇండెక్స్ నుంచి రసాయనాలు అంటే ఎసిటిక్ యాసిడ్ ఏటర్, మోనోగ్లిజరైడ్లను సేకరించారు. మరియు బీటా కెరోటిన్ మరియు నెయ్యి ఫ్లేవర్లను కూడా సేకరించారు. అంటే కెమికల్స్ 80% కెమికల్స్ అటండి. ఇప్పుడు వేసిన దాంట్లో ఎప్పుడో గొడవ కాదు, ఇప్పుడు ఆల్రెడీ 80% కెమికల్స్ ఉన్నాయి, దాంట్లో యాసిడ్స్ కూడా ఉన్నాయి. అయితే 10% లోపు ఉంటే మేము ఆ పందికొవ్వుని డిటెక్ట్ చేయలేకపోయాం. ఒకవేళ 10% లోపు ఉన్నదనుకో మాకు తెలియదు, అది అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం డిటెక్ట్ చేయగలం. నాకు ఇది ఎందుకో జగన్ గారు ఏదైనా కొంచెం అభయాస్త్రం చూపించారేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే 2024లో ఇచ్చిన ఎన్డీడీబీ అదే రిపోర్టు, ఇప్పుడు మళ్ళీ అదే ఎన్డీడీబీ ఆ దాంట్లో ఒకవేళ లెస్ దాన్ ఉన్నదేమో, కానీ అది మాత్రం కల్తీ అని ఇప్పుడు చెప్పింది. మరి ఒకసారి ఆలోచించాలి మనం. ఏమంటే ఇవన్నీ ఎవిడెన్స్లే. జగన్ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపించమనండి. అయితే ఇది కాకుండా ఇంకొక అత్యంత ఇంపార్టెంట్ అండి ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మరొకరు నోటికి ఏదొస్తే అది వాగుతున్నారు కదా, వాళ్ళందరి నోరులు ముయించే ఎవిడెన్స్ ఇది. 1/5/2019 నుండి 4/9/2024 వరకు మెసద్ బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ7 కొందప్పుడు అది స్వయంగా మరియు ఇతర సంస్థల ద్వారా టీటీడీకి సరఫరా చేసిన మొత్తం కల్తీ నెయ్యి ఎంత సరఫరా చేసిందని తెలుసండి? ఇది సిబిఐ వేసిన ఛార్జ్షీట్లో ఉంది. సిబిఐ వేసిన ఛార్జ్షీట్లో ఉంది. ఇది అందులో నుంచే మీకు చూపిస్తున్నాను నేను. 234,51,32,625 రూపాయలు. ఎన్నటండి? 234 కోట్ల 51,32,625 రూపాయలు వీళ్ళు మొత్తం టీటీడీ సొమ్ముని మిస్యూజ్ చేశారు, అంటే దొబ్బేశారు. ఇప్పుడు వేసింది సిబిఐ. అయినా జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటున్నాడు. అక్కడేమీ కల్తీ జరగలేదు, మేము చాలా మంచోళ్ళం, కల్తీ జరిగిందన్న వాళ్ళు కల్తీ వాళ్ళు అంటున్నాడు. ఎంత ఘోరం అండి ఇది.